ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సంపతమ్మ గారు, రామారావు గారు, మీరు కూడా మేడం గారు కలుగుతారండి. సరే, ఈరోజు మీరు సేఫ్ షాప్లో లాగిన్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. ఒకసారి షాపింగ్ చేయడాన్ని బట్టి మీరు ఇందులో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ మనము ఒక 3-4 సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. బయట జీవితాంతం కష్టపడుతున్నాము, ఇక్కడ ఒక 3-4 సంవత్సరాలు మనం అందరం కలిసి యూనిటీగా వర్క్ చేస్తూ ఉంటాము. మనకు తెలిసిన వ్యక్తులకి ఈ బిజినెస్ ప్లాన్ చెప్పించాలి. మీ సొంత ప్రయత్నం చేయకుండా మా ద్వారా ప్లాన్ చెప్పించాలి. మహాలక్ష్మి గారు, సత్యవతిమ్మ గారు, అట్లనే శారమ్మ గారు. ఈరోజు శారమ్మ గారి తరఫున, సత్యవతిమ్మ గారి తరఫున మీరు ఈరోజు జాయిన్ అవుతున్నారనమాట. కంగ్రాచులేషన్స్. ఇలా మీరు ఒక 4 సంవత్సరాల పాటు మా మాట వినండి, సరేనా? ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంటుంది. ఉదయం పూట 5 గంటల నుంచి 5:45 నుంచి జూమ్ మీటింగ్ జరుగుతుంది. మీరు ఇంట్లో పనిచేస్తూ మీరు వింటూ దాంట్లో కొంత నాలెడ్జ్ నేర్చుకోండి. అదేవిధంగా ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం గుంటూరు గోరంట్ల వెన్యూ హాల్లో మనకి మీటింగ్ ఉంటుంది. అక్కడ కొత్త వ్యక్తిని తీసుకురావడాన్ని బట్టి చాలా రకాల పెద్ద పెద్ద స్థాయిలు కూడా అక్కడికి వచ్చి సక్సెస్ అయిన విధానము, వాళ్ళ టెస్ట్ మనీ విని చాలామంది బిజినెస్లోకి జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటి మీటింగ్స్కి మనము మన టీం వెళ్తూ ఉండాలి. మీరు జాయిన్ అయ్యారు, ఈరోజు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు మీ ద్వారా రిఫరెన్స్ అవ్వాలి. ఒక 2 వ్యక్తులు వచ్చినప్పుడు మీకు చెక్ రిలీజ్ అవుతుంది. అట్లనే శారమ్మ గారి ద్వారా, సత్యవతమ్మ గారి ద్వారా మీకు వర్క్ ఎలాగా నడుస్తుంది అంటే, ఒక లెగ్లో మీకు సపోర్టింగ్ జరుగుతుంది మీరు అడిగినట్టు, 2వ లెగ్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సపోర్టింగ్గా మేడం గారు అందరూ ఉంటారు, వాళ్ళతో పాటు మేము కూడా ఉంటాం. కాబట్టి 4 సంవత్సరాలు ఎవరు ఎన్ని చెప్పినా బయట వ్యక్తులు వాళ్ళ మాటలు మీరు వినొద్దు. మా మాట వినండి. నేను చెప్పినట్టుగా నడుచుకుంటే కనుక 100% మీకు సక్సెస్ వస్తుంది. దానికి మేము 100% సపోర్ట్ చేస్తాం. సరేనమ్మా? రామారావు గారు, అర్థమైందా? ఆ విధంగా సత్యవతమ్మ గారు, అదేవిధంగా శారమ్మ గారు, మీకు అదేవిధంగా మహాలక్ష్మి గారు, మేము అందరం మీకు సపోర్ట్ చేస్తాం. మీరు నిలబడి ఉండాలి బిజినెస్లో. 4 సంవత్సరాల్లో మేమందరం ఏదైతే చెప్తామో, చిన్న గురించి ఏదైతే చెప్తారో అవి మీరు పాటించాలి, మేము పాటించాలి. అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. ఎవరో పక్కన వ్యక్తులు అది చెప్పారు, ఇది చెప్పారు అనేది మనం పెట్టుకోవద్దు దయచేసి. అర్థమైంది కదా? సరే, మహాలక్ష్మి గారు, మీరు కూడా సార్లకి కమిట్మెంట్. కంగ్రాచులేషన్ సంపతమ్మ. నిన్ను మాత్రం 4 సంవత్సరాలు చెయ్యి పెట్టకుండా సక్సెస్ చేయించే బాధ్యత మాది. నేనే కాదు, మా అప్లైన్లు, మా టీం అందరూ, సత్యవతక్క, శారమ్మ, వీళ్ళందరూ నీకు సపోర్ట్ ఇస్తాము, నీ సర్వీస్ ఇస్తాం. నువ్వు కూడా మాతో పాటు 4 ఏళ్ళు జర్నీ చేస్తానని మాట ఇవ్వు. పొద్దున్నే జూమ్ వచ్చింది, జూమ్కి ఇన్వాల్వ్ అవ్వు. పని చేసుకుంటే జూమ్ నేను అర్థమవుతా. నువ్వు కుదిరితే మీటింగ్కి రా, లేకపోతే మీ ఆయన పంపి నేర్చుకుంటాడు. మనకు కావాల్సింది అదే ఒకటి. నువ్వు 4 ఏళ్ళు మాతో కలిసి మా చెయ్యి వదిలి పెట్టుకుని ఉంటావా? చెప్పు ఆ మాట. అలాగే మీరు కూడా 4 సంవత్సరాలు మనం కలిసి పని చేసుకోవాలి, అదే కలిసి మాతో ఉండాలి. అది కష్టపడాలి, కష్టపడి చేసుకోవాలి. అదే చెప్పక్క. ఈ షేప్ షాప్ కంపెనీ మాకు తెలియటం ద్వారా అనేక కుటుంబాలు అభివృద్ధి కార్యక్రమంలోకి రావాలని నేను చాలా ఆనందపడుతున్నాను. సార్ వాళ్ళు చాలా బాగా కంపెనీ వివరాలన్నీ, రూల్స్ అంతా మాకు చెప్పారు. నేనైతే ఎంతో ఆనందించాను. నేను ఒక్కదాన్ని ఆనందిస్తే నాకు సంతోషం అనిపించలేదు, నాకు ఆనందం అనిపించలేదు. ఈ కంపెనీ ద్వారా ఇంక అనేకుల్ని, మంచి పెద్ద గుంపు జనాన్ని చేసి అందరి నోటి నుండి నవ్వు వచ్చేటట్టుగా ఒక్కొక్కరిని సక్సెస్ చేసుకుంటా ఆనందంగా గురూజీ, గురుమాత ఉన్నంతకాలం మేము సంతోషంగా 4 సంవత్సరాలు సపోర్ట్ చేయాలి. సరేనా? 100% మీరు మేడం గారు చెప్పినట్టు వినండి. ఇప్పుడు మీ ఫీలింగ్స్. రామారావు గారు, మేము నలుగురు చెప్పాం, మీకు కమిట్మెంట్ ఇచ్చాం. మీకు అసలు ఇందులో ఏమి నచ్చింది? మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు మాతో పాటు ఏ విధంగా నిలబడతారు? మేము మాటలు మాట్లాడారు, మీకు అనిపించింది 2 మాటలు. ఈ 4 సంవత్సరాలు కూడా సక్సెస్ అయ్యేంత వరకు మేము చేయడము, గట్టిగా పని చేస్తాము, సంతోషిస్తాం. రామారావు గారు, మీరు చెప్పండి, మీకేం నచ్చింది ఇందులో? మొట్టమొదట చెప్పండి. మీరు చెప్పండి, 2 మాటలు చెప్పాలి. మీరు చెప్పండి ఫస్ట్. ఇది మనకు ఫ్యూచర్లో చూపించుకోవడానికి బాగుంటుంది. ఖచ్చితంగా మాట్లాడండి. మీకు ఇందులో ఏం నచ్చింది, మీరు మాకు ఏ విధంగా సహకరిస్తారు అనేది చెప్పండి. చెప్పండి సార్. రామారావు గారు చెప్పండి, మాట్లాడండి. 2 మాటలు మాట్లాడండి. మాట్లాడండి. నాకు మా జీవితాలు బాగుండాలని మీరందరూ కలిసి నన్ను ఎంకరేజ్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. నేను కూడా ఇందులోకి నేను కూడా సపోర్ట్ చేస్తే నా పిల్లలు, నా కుటుంబం బాగుంటుందని, నాతో పాటు 4 బాగుండాలని నేను కూడా కోరుకుంటాను.
ఎస్ మాతో పాటు నిలబడాలి మీరు. నిలబడతా సార్ 2 మాటలు చెప్పండి మీరు. నిలబడతాను మీరు మాట్లాడాలి. మాతో పాటు నిలబడి 4 సంవత్సరాల ప్రయాణంలో చేస్తాను. మీకు నచ్చిన పాయింట్ 2 మాటలు చెప్పండి. మీరు చెప్పిన మాటలన్నీ మాకు అంగీకారం. ప్రయోజనకరంగా ఉంది. మేము కూడా 4 సంవత్సరాలు మీతో పాటు కలిసి నడుస్తాము. మా జీవితాలను మార్చుకుంటాం. ఎస్ కాబట్టి మీకు తెలిసిన వ్యక్తుల దగ్గరికి మీరు సొంతంగా ప్రయత్నం చేయొచ్చు. సరే. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సిస్టమేటిక్ గా సిస్టమ్ ఏదైతే చెప్తుందో అలాగా ఎలా ఇన్విటేషన్ చేయాలి అని మేము నేర్పిస్తాం, అలా చేద్దాం. సరేనా? ఆల్ ది బెస్ట్ సార్ రామారావు గారు, అదేవిధంగా సంపతమ్మ గారు, అందరికి కూడా. ఓకేనా? అందరం కలిసి జర్నీ చేస్తూ సక్సెస్ అవుదాం. ఓకేనండి, ఆల్ ది బెస్ట్.